అయితే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీకి ఎవరో వ్యతిరేకం కాదండి. కాకపోతే జనాల మధ్య పెట్టడం అనేది వ్యతిరేకత. ప్రజలకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ గంగవరం పోర్టు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, తర్వాత చర్మ వ్యాధులని, తర్వాత పిల్లలకు కళ్ళు కనబడపడు. ఇప్పటికే గంగవరం పోర్టు మీరు ఒకసారి మీరు సర్వే చేస్తే గంగవరం పోర్టు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. దాని పక్కనే 300 మీటర్లు కూడా లేదు. పక్కనే జనం మధ్యలో సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే ఎలా ఉంటుంది? ఒకసారి అక్కడ ఏమైనా ఈ రాజకీయ నాయకులు ఇల్లు కట్టుకొని ఉండగలరు అక్కడ? ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ అదాని గారు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడ ఉండగలరా సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే? ప్రజల మంది ఇది పెట్టాలి. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, పెట్టుకోండి. ఎక్కడో ఏ అడవి ప్రాంతంలోనో లేకపోతే ఎక్కడో పెట్టుకోమనండి. జనాల మధ్యన పెట్టడం అనేది వ్యతిరేకత ప్రజలకి. ఇది మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రజాసేకరణలో మేము ఎవరు వద్దని చెప్పాం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ప్రభుత్వం విధానం ఏం జరిగిందంటే ఉదయం ఇదే పోలీసులు అందరూ కూడా ప్రజా వ్యతిరేకన జరగలేదు, దీన్ని మేము పైకి పంపిస్తామని చెప్పి సాయంత్రం మళ్ళీ 3 గంటలకు చేశారు. 3 నుండి మళ్ళీ స్టార్ట్ చేశారు. అప్పుడు వచ్చిన జనాలందరినీ కూడా జీపులు ఎక్కించడం ఇవన్నీ చేశారు. ప్రజా వ్యతిరేకత జరగదని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని తీర్మానం చేయకుండా ఇప్పుడు కౌన్సిల్లో తీర్మానం చేయడం చెప్పడం. కౌన్సిల్ ఇప్పుడు ప్రజలు వద్దున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలకు నచ్చలేనప్పుడు మానేయాలి. కానీ మళ్ళీ పెడతామంటే అంటే ప్రజలు అక్కడ 10 లక్షల మంది ఎలా పోయినా పర్లేదు వీళ్ళకి. ఇప్పుడు అది పరిస్థితి ఏర్పడుతుంది. కంపెనీ పెట్టుకోమనండి, జనాల మధ్య కాకుండా ఎక్కడ కంపెనీ. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పెట్టారు సార్, మాకు 11 కిలోమీటర్ల దూరంలో ఉందండి. దానివల్ల మాకు డస్ట్ ప్రాబ్లం లేదు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏంటి డస్ట్ క్లీనింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇక్కడ మీరు వచ్చి చూస్తే ఒకసారి సర్వే చేస్తే ఆ పోర్ట్ రూట్లో ఉదయం డ్యూటీకి వెళ్ళే టైంలో మీరు కానీ చూస్తే సాయంత్రం కానీ విపరీతమైన నైట్ అవ్వబడికి విపరీతమైన స్మెల్ వస్తుంది అక్కడ. కానీ అలాగే భరిస్తున్నారు జనాలు. ఇప్పుడు దాంతోటే పడలేకపోతున్నాము. మళ్ళీ ఇది కొత్తగా మళ్ళీ దీన్ని తీసుకొచ్చి పెడితే ఇంకా అక్కడ జనాలు ఎలా ఉంటారండి? ఎక్కడ ఉంటారు? ఇప్పుడు సొంత ఇల్లు ఎలా వదిలేసి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంక చచ్చిపోవడం అక్కడ. అంటే ప్రజలు పోనే పర్లేదండి ప్రభుత్వాలకి. ప్రజలు ఎందుకు అనుకుంటున్నారండి ప్రభుత్వాన్ని? ప్రజలకి చేదోడు వాదోడు ఉండాలండి. ఇప్పుడు మాకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఒక కార్పొరేటర్ చెప్పుకోవాలి, ఒక ఎమ్మెల్యే చెప్పుకోవాలి, ఒక మినిస్టర్ చెప్పుకోవాలి. వీళ్ళు ప్రజాప్రతినిధులుగా మేము గెలిపించుకున్నాం. వీళ్ళు ప్రజలకు తరపున పోరాడాలి. మేము వచ్చి పోరాడడం ఏంటండి? ఇక్కడికి వచ్చి మేమే పోరాడతాం. ఓట్లు వేసింది ఎందుకు మిమ్మల్ని? మీరు పోరాడాలి మా తరపు నుండి. కానీ మేము వచ్చి ఇక్కడ ధర్నాలు చేసి మేము చేస్తే మీరు వచ్చి తీర్మానం చేస్తారు. ఎవరి కోసం చేస్తున్నారు మీరు? అందరూ మా కోసం చేయాలి. మిమ్మల్ని మేము నిలబెట్టాం. రేపు ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ మీరు నిజంగా ప్రజల పక్కన నిలబడితే ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తుంటారు. కానీ మీరు ఈరోజు చేస్తున్న పరిస్థితి ఏంటి? దీని అసలు ఎట్టి పరిస్థితులు పెట్టకూడదు. ఇది ప్రజల మధ్య అనేది వేస్ట్ అది.